ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మన టీవీ స్క్రీన్ పై తలపతి విజయ్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను అయితే సమర్పించారు. ఇక రాజ్యాంగబద్ధంగా మెజారిటీ ఉన్నట్లుగా నిరూపించిన విజయ్ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా చేయడానికి ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. ఇక అంతేకాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అధికారికంగా అనుమతి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రజల భారీ ఆశీస్సులతో ఇప్పుడు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదు, ఇది తమిళనాడు ప్రజల కొత్త ఆశలకు ఒక నాంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే యువతకు కూడా ఎన్నో కలలు కంటూ ఉంటారు కదా, అది కూడా ఒక కొత్త దిశగా అయితే మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అభివృద్ధి రాజకీయాలకు కూడా ఇది ఒక కొత్త ప్రారంభంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెహ్రూ స్టేడియం మొత్తం కూడా పండుగ వాతావరణంగా కనిపిస్తోంది. వేలాది మంది తరలి వచ్చినట్లుగా అభిమానులు అయితే అక్కడ కనిపిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు తలపతి తలపతి అంటూ నినాదాలు స్టేడియంలో మార్మోగిపోతుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే విజయ్ భారీ కటౌట్లు, పార్టీ జెండాలు, డప్పులు, సంబరాలు కనిపిస్తున్నాయి. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఒక సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని కూడా గెలుచుకున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడడం, యువతకు అండగా నిలవడం, సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా వీటన్నిటి ద్వారా కూడా ప్రజలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ రోజు ప్రమాణ స్వీకారం వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వివిధ రంగంలో ఉన్న ప్రముఖులందరూ కూడా హాజరయ్యేటట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే మాజీ ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుడుతూ తలపతి విజయ్ కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే గవర్నర్ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో ముందుగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. ఇక అనంతరం మంత్రివర్గ సభ్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ప్రమాణ స్వీకారానికి అయితే వచ్చి చూసే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రజలకు పారదర్శకత పాలన అందిస్తానని, యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని అయితే విజయ్ గారు చెప్పిన విషయాలు మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రజలు నమ్మడానికి కూడా ఈ హామీలే కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజల కోసం తను పోరాడతానని, ప్రజలతోనే ముందుకు సాగే నాయకుడు అని అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక అభిమానులు విజయ్ పై తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కానీ సీఎం విజయ్, #విజయ్, #తలపతి విజయ్, #విజయ్ ఓత్ సెర్మనీ అని అయితే ఇక్కడ ట్రెండ్ అవ్వడం జరుగుతోంది. అభిమానుల సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయంగా అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇది ప్రజల గెలుపు అన్నట్టుగా కూడా ప్రజలందరూ కూడా అక్కడ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఏదైతే ఉందో ప్రమాణ స్వీకారానికి ఆ స్టేడియం కి ప్రజలైతే గుంపులుగా కొన్ని వేల మంది అయితే ఇప్పుడే తరలి రావడం అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం అయితే సాయంత్రం 6 గంటలకైతే ఇప్పటికే ఎంతో మంది తలపతి ఫ్యాన్స్ అనుకోవచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, లేకపోతే తలపతిని నమ్మే కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుగానే అక్కడైతే ఉండడం జరిగింది. అయితే దీన్ని బట్టి మనం చూడొచ్చు అసలు తలపతి విజయ్ ని సీఎం ముఖ్యమంత్రిగా చూడాలి అని ఎంతమంది ప్రజలు భావిస్తున్నారు అన్నది. అయితే ఇక్కడ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక చారిత్రాత్మకమైన ఒక క్షణం రాబోతుంది. తలపతి విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, తమిళనాడు అభివృద్ధిలో కూడా దూసుకొని వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ సో చూస్తున్నారు కదండి, సాయంత్రం అయితే విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీని పట్ల మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.